వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం నీ అప్పం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నీ అప్పం తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక కప్పు బెల్లాన్ని తీసుకుందాము. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకుందాము. ఈ బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ పోవడానికి వడకట్టుకోవాలి. ముందుగా ఈ బెల్లాన్ని కరిగించుకుందాము. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేరొక గిన్నెలోకి వడకట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు బియ్యం పిండి, 1 కప్ గోధుమ పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు కొబ్బరి తురుము వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దీనిలోనే మనం ముందుగానే కరగపెట్టి పెట్టుకున్న ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పిండిని పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఏదైనా స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవటం వలన ఆ స్వీట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇది గుంత పునుగులు వేసుకునే స్టాండు. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైంది. ఇప్పుడు మనం ఈ గుంతల్లో ఈ మిశ్రమాన్ని వేసుకుందాము. దీన్ని లో ఫ్లేమ్ మీద మూత పెట్టి కాల్చుకోవాలి. ఇవి 1 సైడ్ కాలాయి. వీటిని మనం మళ్ళీ రెండో వైపు కాల్చుకుందాము. ఇవి రెండో వైపు కూడా కాలాయి. వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. నీ అప్పాలు రెడీ అయిపోయాయి.
వీటిని మనం దేవుడికి ప్రసాదంగా కూడా సమర్పించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.